జై హింద్ మిత్రులారా, నా పేరు మధు. మనం ప్రతి సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు రాష్ట్ర విధానసభలో రాష్ట్ర గవర్నర్ గారు ప్రసంగించడం ఆనవాయితీ. అయితే రాష్ట్ర గవర్నర్ ఎవరు అంటే రాజ్యాంగ పరిరక్షకుడు అని, రాష్ట్రానికి ప్రథమ పౌరుడని మనం అనుకుంటుంటాం. మనకి రాజ్యాంగం కూడా అదే చెప్తుంది. రాష్ట్రానికి ప్రథమ పౌరుడైనటువంటి గవర్నర్ గారు ఎస్ అబ్దుల్ నజీర్ గారు నిన్న మన విధానసభ అంటే మన శాసనసభ మంది ద్విసభా విధానం. ఒకటేమో ప్రజల ద్వారా ప్రత్యక్షంగా ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేలు, మరొకరేమో ఎమ్మెల్సీలు. పెద్దల సభ అంటే నేడు గద్దల సభగా మారిపోయిందనుకోండి. ఈ పెద్దల సభలో ఇద్దరిని కలిపి ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ గారు ప్రసంగిస్తుంటారు. అయితే మన దౌర్భాగ్యం ఏంటంటే గవర్నర్ గారు ప్రసంగం అంతా కూడా ఆంగ్లంలో జరగటం అనేది తీవ్రమైనటువంటి ఆక్షేపణ. తెలుగు జాతి తలదించుకోవాల్సినటువంటి తరుణం. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజల యొక్క, తెలుగు జాతి యొక్క, తెలుగు భాష యొక్క ఔన్నత్యం కాపాడాలని తెలుగుదేశం పార్టీ పుట్టింది. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటికీ కూడా తెలుగు భాషలో గవర్నర్ గారు ప్రసంగించకపోవడం తెలుగు జాతికి చేసినటువంటి ద్రోహంగా నేనైతే వ్యక్తిగతంగా భావిస్తున్నాను. ఒక రాష్ట్ర ప్రథమ పౌరుడు రాష్ట్ర భాషను మాట్లాడకపోతే ఎవరు మాట్లాడాలా? భాష కానీ చచ్చిపోయినట్లయితే ఏం జరగద్దో మనం అందరం తెలుసుకున్నాం. మన పురాతన విషయాలన్నీ కూడా వెలుగులోకి రావు. కాబట్టి మన సాహిత్య గ్రంథాలు కావచ్చు, మన సాహితీ వాగ్గేయకారులు కావచ్చు, ఎంతో విజ్ఞానాన్ని, అపారమైనటువంటి విజ్ఞాన భాండాగారాన్ని మనకి అష్టదిగ్జాల కవులు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్నటువంటి వాళ్ళు అందించి ఉన్నారు. అదేవిధంగా మహాభారతాన్ని వ్యాసుడు రాసినటువంటి దేవనాగరిక భాషలో రాసినటువంటి వ్యాస మహాభారతాన్ని తెలుగులో అనువదించిన త్రికవులు ఒకటేమో నన్నయ్య గారు, అంటే రాజమండ్రి రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి. రెండో వారు మనకి నెల్లూరు కేంద్రకంగా పరిపాలన చేసినటువంటి మనుమసిద్ధి మహారాజు ఆస్థాన కవి తిక్కన గారు. మూడో వాళ్ళు మన విజయవాడ వాస్తవులు, మన బజవాడ వాళ్ళు ఎర్రాప్రగడ గారు. ఆయన 2.5 పర్వం రాసి, ఆయన తర్వాత తిక్కన్న గారు రాసి, మిగిలిన అరపర్వం ఎర్రాప్రగడ గారు రాసి 18 పర్వాలను తెలుగు జాతికి అందించినటువంటి మహోన్నతులు ఎంతోమంది ఉన్నారు. అలాగే ఇలాంటి తెలుగు భాషకి చెదలబడుతూ ఉంటే మౌనంగా ఉండటం కూడా చాలా ప్రమాదం. కాబట్టి గవర్నర్ గారు తెలుగు జాతికి క్షమాపణ చెప్పాలనేది నా యొక్క వ్యక్తిగత డిమాండ్. భాషను కానీ రక్షించుకోకపోయినట్లయితే మన అమ్మని మనం గౌరవించుకోవాలా, పరభాషను కూడా మనం గౌరవించుకోవాలా. మన అమ్మని గౌరవించాలా, పరభాషను కూడా గౌరవించాలా. ఇలా ఇంగ్లాండ్కి పోతే ఇంగ్లీష్ మాట్లాడతాం, అమెరికా పోతే ఇంగ్లీష్ మాట్లాడతాం, జపాన్ పోతే జపనీస్ మాట్లాడతాం, చైనా పోతే చైనీస్ మాట్లాడతాం, జర్మనీ పోతే అక్కడ జర్మన్ మాట్లాడతాం. అదేవిధంగా మనకి అరబ్ కంట్రీలు, గల్ఫ్ కంట్రీలకు పోతే మనం అరబ్బీ భాష మాట్లాడతాం. అందువల్ల ఏ దేశం ఎక్కినా, ఏ పీఠం ఎక్కినా పొగడరా నీ దేశాన్ని. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్నారు గురజాడ అప్పారావు గారు. కాబట్టి ప్రజల అందరి భాష అయినటువంటి మాతృభాషలో గవర్నర్ గారు ప్రసంగించకపోవడం అనేది తీవ్రమైనటువంటి ఆక్షేపణగా నా యొక్క వ్యక్తిగత అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నాను. నేను ఒక తెలుగు బిడ్డగా, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, అలాగే మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళహారతులు అని పాడుకుంటాం. కానీ జాతీయ గీతాన్ని అసెంబ్లీలో మనకి పుష్పటంగా వేశారు. అదేవిధంగా రాష్ట్ర గీతాన్ని కూడా బడ్జెట్ ప్రసంగం ముందు పాడకపోవటం కూడా ఇది ఒక ఆక్షేపణ అయినటువంటి అంశము. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం, పెద్దాయన చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర పెద్దాయన గారు దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా ఏ చర్చ జరిగినా కూడా ప్రత్యుత్తరాలనే మాతృభాషలోనే జరగాలనేది మా యొక్క సంకల్పం. అయితే ఈ గవర్నర్ గారు ఈ బడ్జెట్ సెషన్ గురించి ప్రసంగించినటువంటి దీంట్లో ఏముందో తెలుసుకుందాం. అసలు బడ్జెట్ అంటే ఏంటి, ఈ బడ్జెట్ వల్ల ఉపయోగం ఏంటి, దీనివల్ల రాష్ట్రాన్ని ఎలా ముందుకు నడిపిస్తామనేది గవర్నర్ చేత ప్రభుత్వం చెప్పిస్తుంది. ప్రభుత్వం ఇచ్చినటువంటి నోట్నే గవర్నర్ గారు చదువుతారు. కాబట్టి సీఎంఓ ఆఫీసులో ఉండే వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్ మీద మోజు ఎక్కువైపోయింది.
అందువల్ల ఇంగ్లీష్కి మనం వ్యతిరేకం కాదు, కానీ మాతృభాషను రక్షించుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది కాబట్టి నేను చెప్తున్నాను. సరే, ఏది ఏమైనప్పటికీ గవర్నర్ ప్రసంగంలో ఏముంది, ఆ గవర్నర్ ప్రసంగంలో ఉన్నదాన్ని మీకు విపులంగా విశదీకరించేటటువంటి ప్రయత్నం నేను చేస్తాను. కాబట్టి మనం సబ్జెక్టులోకి వెళ్దాం. మనకి మాన్యశ్రీ అధ్యక్షులు, మాన్యశ్రీ సభాపతి మరియు గౌరవ శాసన పరిషత్తు సభ్యులు, గౌరవ శాసనసభ్యులు అందరికీ నా అభివందనములు అన్నారు, శుభాభినందనలు అన్నారు గవర్నర్ గారు. ఓకే, మంచిదే, అందరినీ గౌరవించారు. 2026-27 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడం నాకు దక్కిన గౌరవంగా నేను భావిస్తున్నాను అని తెలుగులో చెప్పలేదు, ఆంగ్లంలో చెప్పాడు. ఒక కలెక్టర్ అయినా సరే, ఒక రాష్ట్ర గవర్నర్ అయినా సరే, ఆ రాష్ట్రంలో చేస్తున్నప్పుడు సివిల్ సర్వెంట్లు కానీ 3 నెలల్లో ట్రాన్స్లేటర్ పెట్టుకొని ఆ భాష నేర్చుకోవాలని రాజ్యాంగం చెప్తుంది. లోకల్ భాషలోనే మాట్లాడాలని చెప్తుంది. కలెక్టర్లకు పోండి, అందరూ లోకల్ భాష నేర్చుకొని ఉంటారు. గవర్నర్కి ఏమొచ్చింది, ఇంగ్లీషులో ప్రసంగించడం అనేది తీవ్రమైన ఆక్షేపణంగా ఉంది. తర్వాత 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎన్నో కీలకమైన మార్పులను, పరిణామాలు చవిచూసింది. ఆ సంవత్సరం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ, ఆస్తుల పంపకం, పట్టణ సముదాయాలు మరియు రాజధాని నగరాన్ని కోల్పోవడం, మౌలిక సదుపాయాల లోటు మరియు వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ వంటి అన్యూహమైన సవాళ్లను ఎదుర్కొనవలసి వచ్చింది. పరిమితమైన వనరులు ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితిని స్థిరీకరించడానికి, అనుసంధానం చేయడానికి, మెరుగుపరచడానికి, వ్యవస్థలను పునర్నిర్మించడానికి మరియు దీర్ఘకాలిక అభివృద్ధికి పునాది వేయడానికి చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నాలు జరిగాయి. అయితే 2019లో జరిగిన ప్రభుత్వ మార్పు ఈ పురోగతికి విఘాతం కలిగించింది. వ్యవస్థాగత పాలనా వైఫల్యాలు తలెత్తడం, అభివృద్ధిని స్తబ్దమించడం, ఆర్థిక ఒత్తిడిని తీవ్రతం కావడం, వ్యవస్థలను విధ్వంసం, శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించి అరాచకత్వం ప్రబలడం వంటివి చోటు చేసుకున్నాయి. సెక్షన్ 22A దుర్వినియోగం ద్వారా ఏకపక్ష ఆంక్షలు విధించబడ్డాయి. అలాగే మౌలిక సదుపాయాలు, విద్యుత్తు, సాగునీటి పారుదల వంటి కీలక రంగాల్లో తీవ్రమైనటువంటి తిరోగమాన్ని చూశాము. అంటే 2014-19 మధ్య జరిగినటువంటి వివరాలు వివరిస్తూ 2019-24 మధ్య జరిగినటువంటి విధ్వంసకర పాలన గురించి చెబుతూ దాని గురించి వివరించడం జరిగింది. ఆనాడు ఆ విధ్వంస పాలనకి సజీవ సాక్షే గవర్నర్ గారు. ఆ రోజు గవర్నర్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? ఈయనే, మన అబ్దుల్ నజీర్ గారే. ఆ రోజే గవర్నర్గా ఆయనే కదా ఖండించాల్సింది. అంత విధ్వంసం జరుగుతున్నప్పుడు చూస్తా కళ్ళున్న కబోదులాగా ఎందుకున్నాడు గవర్నర్ గారు? అందువల్ల ఏంటంటే, ఒక విధ్వంస పాలన చూసి మళ్ళీ పునర్నిర్మాణాన్ని, అంటే పునాది వేసిన ఇల్లు కంటిన్యూ చేయాలి. అమరావతి మనకు గోష చూసాం, పోలవరం గోష చూసాం, సాగునీటి చూసాం, సంక్షేమ పథకాలన్నీ సంక్షోభానికి దారితీస్తేనే చూసాం. ప్రజల సంపదను ప్రజలకు ఇచ్చేసి ఇదేదో వాళ్ళ ఇళ్ళలో వాళ్ళ ఆస్తులన్నీ ఇచ్చినట్టు ఫీల్ అయిపోయి ప్రజల్ని అప్పుల కుప్పగా మార్చి, ప్రజల్ని ఏమార్చి, గనుల్ని, సహజ వనరులని కొల్లగొట్టినటువంటి ఘనమైన ఆంధ్రప్రదేశ్ని అప్పుల కుప్పలుగా మార్చి ఇదంతా చూసాము. మళ్ళీ నూతన మూడోసారి ఈ విభజిత రాష్ట్రంలో తెచ్చుకున్నాం. అందువల్ల ఏంటంటే, వ్యవసాయ ఆధారిత రాష్ట్రాన్ని పారిశ్రామికీకరణ వైపు పరుగులు పెట్టకపోతే బీటెక్, ఎంటెక్ చదువుకున్న పిల్లలు పక్క రాష్ట్రాలకు పోయి ద్వితీయ శ్రేణి పౌరులుగా మిగిలిపోతారు. కాబట్టి పారిశ్రామికీకరణను సాధించాల్సినటువంటి ఆవశ్యకత నేటి కూటమి ప్రభుత్వం అయినా ఉంది. మనం ఏపీ అంటే ఏమనుకుంటున్నాము? అమరావతి, పోలవరం అనుకుంటున్నాం. ఈ రెండింటి విధ్వంసం జరిగింది కాబట్టి ఈ విభజన చట్టం ప్రకారం పోలవరం కేంద్ర ప్రభుత్వం కట్టి మనకి ఇవ్వాలి. అదేవిధంగా అమరావతి రాజధాని నగరానికి కూడా నిధులు కేంద్ర ప్రభుత్వమే ఇవ్వాలి. కాబట్టి మంచైనా చెడైనా మంచిని స్వాగతిద్దాం, చెడుని త్వజిద్దాం. మంచి మాటే రాశారు దీంట్లో. తర్వాత మనకి 3వ పాయింట్ చూడండి. గత చేదు అనుభవాలు విసికి వేసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2024లో నా ప్రభుత్వంపై తమ విశ్వాసాన్ని పునరుద్ధరిస్తూ రాష్ట్రాన్ని నిర్మించేందుకు అపురూపమైన ప్రజా తీర్పును అందించారు. జాతీయ ప్రజాస్వామ్య కూటమి అంటే ఏంటి? భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ
కూటమికి పట్టం కడుతూ వారు ఇచ్చినటువంటి స్పష్టమైన ఈ తీర్పు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పటిమపై, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నిబద్ధతతో కూడిన భాగస్వామ్యంపై మరియు గౌరవ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి నిరంతర మార్గనిర్దేశం మద్దతుపై ప్రజలకున్న ప్రగాఢ విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ ప్రతిబింబము అనేది ఏంటంటే, ప్రజా తీర్పు ఏంటంటే, ప్రజాకంటక పాలన చేస్తే ఎవరికైనా ఫలితాలు ఇదేవిగా ఉంటుంది. అందువల్ల ప్రజాకంటక పాలన వచ్చినప్పుడు ప్రజలందరూ, మనకు ప్రజాస్వామ్యంలో ఒకే ఒక ఆయుధం 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఈ ఆయుధం ఎలా ఉంటుందంటే AK-47 కంటే, అణుబాంబు కంటే గొప్పది. కాబట్టి ఓటర్లు తన యొక్క ఆక్రోశం అంతా, ప్రభుత్వాన్ని కొడితే కేసులు, జైళ్ళు, బెయిళ్ళు ఉంటాయి. కానీ ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాలని 5 సంవత్సరాలకి ఓటు అనే ఆయుధం ద్వారా ఏం చేస్తారు, ప్రభుత్వాన్ని తీస్తారు. కానీ ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ వస్తుంది కాబట్టి, ప్రజలకి రీకాల్ వ్యవస్థ లేదు కాబట్టి 5 ఏళ్ళు ఓపికగా చూస్తారు. వాళ్ళ యొక్క ఆక్రోశం అంతా బ్యాలెట్ పత్రాల్లో చూపిస్తారు. కానీ ఈవీఎంల మీద పడి ఏడ్చారు గత ప్రభుత్వం. అంటే 2019లో 151 సీట్లు వచ్చినప్పుడేమో ఈవీఎంలు మంచి, 2024 11 సీట్లు వస్తే ఈవీఎంలు ట్యాంపరింగ్ అనేటట్టు ఒక వితండవాదం కూడా మనం చూసాం. ఏది ఏమైనప్పటికీ గవర్నర్ గారి యొక్క ప్రసంగం ఆంగ్లంలో చేయటం ఆవేదన కలిగిస్తుంది, ఒక తెలుగు తల్లి ముద్దు బిడ్డగా, ఒక భారతీయుడిగా. ఇంకాటి మనం చూద్దాం. ఈయన 4వ పాయింట్ చూడండి. గత 19 నెలలుగా నా ప్రభుత్వం పునరుద్ధరణ దశ నుండి ప్రగతి పదము వైపు ఒక క్రమబద్ధమైన మార్గంలో పయనిస్తుంది. బాధ్యతలు స్వీకరించిన వెంటనే పరిపాలన గాడిలో పెట్టడానికి మరియు అత్యవసర సమస్యలను పరిష్కరించడానికి ఒక తాత్కాలిక ఆర్థిక ప్రణాళికను ప్రవేశపెట్టాము. దీనిని అనుసరిస్తూ స్వల్ప వ్యవధిలోనే మా మొదటి బడ్జెట్ రూపొందించాము. ఇది సూపర్ 6 మరియు ఇతర సంక్షేమ పథకాలను అందించడం, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు పునఃప్రారంభించడంపై ప్రధానంగా దృష్టి సారించింది. ఆ తర్వాత 9 నెలల్లోనే విధానాలు, వ్యవస్థలు మరియు వ్యయ ప్రాధాన్యాలతో కీలక సవరణలు చేశాం. మేము దీర్ఘకాలిక దార్శనికతో కూడిన పూర్తి స్థాయి బడ్జెట్ను సమర్పించాం. నేడు మా పాలన కేవలం వ్యవస్థల పునరుద్ధరణను మించి సంక్షేమం, అభివృద్ధి మరియు భవిష్యత్ అవసరాలకు అనుగుణమైనటువంటి నమూనాలతో ముందడుగు వేస్తుంది. అంటే 18 నెలల కాలంలో చేశారు, అభివృద్ధికి ప్రణాళిక రచించుకున్నారు. ఆ ప్రణాళికలు కూడా వివరిస్తారు గవర్నర్ గారు. 1 by 1 చదువుతూ ఉంటాను. ఎందువల్లంటే ఏలైందంటే, ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బు, కన్సాలిడేటటువంటి డబ్బు ఒక చోట కేంద్రీకృతం అవుతుంది. పరిపాలన వికేంద్రీకరణ చేయాలంటే పన్నుల ద్వారా వచ్చిన డబ్బు కూడా వికేంద్రీకరణ చాలా. పాలన కేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ అనేటటువంటి నినాదం ఏదైతే ఉందో అది మంచిదే. కానీ అదేవిధంగా బడ్జెట్ కూడా వికేంద్రీకరణ జరగాల. పాలన కేంద్రీకరణ, బడ్జెట్ కూడా వికేంద్రీకరణ జరగాలనేది నా యొక్క వాదన. బడ్జెట్ డబ్బులన్నీ సెక్రటేరియట్లో పెట్టుకొని ఇష్టారాజ్యంగా సీఎంఓ ఆఫీస్ వాడుకోకూడదు. ఆ బడ్జెట్ కూడా వికేంద్రీకరణ చేయాలా. గ్రామ స్వరాజ్యం స్థాపించినప్పుడే గ్రామాల బడ్జెట్ గ్రామాలకి, మున్సిపాలిటీల బడ్జెట్ మున్సిపాలిటీలకి, కార్పొరేషన్ బడ్జెట్ కార్పొరేషన్కి, రాష్ట్ర బడ్జెట్కు ఉంటే సమతూకంగా ఉంటుందన్నమాట. అంటే పరిపాలనా కేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ ఎలాగంటున్నాం, అలాగే బడ్జెట్ నిధులు కూడా రాష్ట్ర కన్సాలిడేట్ ఫండ్ నుంచి ఎప్పటికప్పుడు ఏ నెలకా నెల, ఏ క్వార్టర్కి ఆ క్వార్టరు, ఏ పంచాయతీ డబ్బులు ఆ పంచాయతీకి, ఏ మున్సిపాలిటీ డబ్బులు ఆ మున్సిపాలిటీకి, ఏ కార్పొరేషన్కి డబ్బులు ఆ కార్పొరేషన్కి నిధులు త్వరితగతిన విడుదల చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంది. ఇది మర్చిపోతున్నారు. తర్వాత 5వది, బాధ్యతలు స్వీకరించిన వెంటనే నా ప్రభుత్వం 7 శ్వేతపత్రాలు విడుదల చేయడం ద్వారా పారదర్శకతకు పెద్దపీట వేసింది. ఆర్థిక అరాచకం, పోలవరం ప్రాజెక్టు విధ్వంసం, విద్యుత్ రంగం పతనం, సహజ వనరులు దోపిడీ, నేరపూరితమైన ఎక్సైజ్ విధానాలు, శాంతి భద్రతల క్షీణ వంటి అంశాలతో పాటు రాష్ట్ర సమగ్ర ప్రగతి అడ్డుకుంటూ అమరావతి భవిష్యత్తును నాశనం చేసే ఉద్దేశంతో తెచ్చిన తప్పు పట్టించే 3 రాజధానుల ప్రతిపాదనను ఈ శ్వేతపత్రాల నిష్పక్షపాతను ఎండగట్టాయి. తద్వారా వాస్తవ పరిస్థితులను సామాన్య పౌరుడికి సైతము అర్థమయ్యేలా చేశాయి. సమస్యలను బహిరంగంగా వెల్లడించడం ద్వారా నా ప్రభుత్వం తన పారదర్శకతను, చిత్తశుద్ధిని నిరూపించుకుంది. ప్రభుత్వం ఈ శ్వేతపత్రాలు కేవలం నివేదికలుగా మాత్రమే కాకుండా దిద్దుబాటు చర్యలకు ఒక ప్రాతిపదికగా ప్రమాణించింది. ఇప్పుడు నేనేమంటున్నానంటే, గతంలో ఉన్న గవర్నర్ ఈ గవర్నరే, ఇప్పుడు ఉన్న గవర్నర్ ఈయనే. అంటే అంత విధ్వంసం జరుగుతున్నప్పుడు కళ్ళున్న కబోదులాగా చూస్తా గవర్నర్ గారు ఎందుకు ఉండిపోయినారు? అంటే గవర్నర్కి బాధ్యత లేదా?
కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు రిపోర్ట్లు పంపించాల్సినటువంటి బాధ్యత లేదా? తర్వాత లిక్కరు ప్రభుత్వానికి ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీ లేనప్పుడు ప్రభుత్వం లిక్కర్ వ్యాపారం ఎలా చేస్తుంది? ప్రభుత్వానికి ఉత్పత్తి చేసేటటువంటి ఫ్యాక్టరీయే లేదు. ప్రైవేటు వ్యక్తుల డిస్టిలరీస్ కానించి వాళ్ళ ఇష్టారాజ్యంగా మద్య నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ మద్యాన్ని ఆదాయ వనరుగా మార్చుకొని దాదాపుగా 30,000 మంది ఆడపిల్లల తాలిబొట్లు తంపేసిన ఆ పాలకుల మీద ఎటువంటి చర్య తీసుకున్నారు గవర్నర్ గారు? ఇవాళ 25 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్య ఆడబిడ్డలు, తెలుగు ఇంటి ఆడబిడ్డలు, మన ఆడపడుచులు ఇత్తంతువులుగా ఎందుకున్నారు? దాని మీద ఎంక్వైరీ ఎందుకు వేయలేదు? ఈ ఆనాటి హత్యలు ప్రభుత్వం చేసిన హత్యలుగా భావించాలి కదా వాటిని. అందువల్ల ఏంటంటే చెప్పేటానికి నీతులు ఉంటాయి. 2, ఇవాళ ఎలక్ట్రిసిటీ కుంభకోణం 1,10,000 కోట్ల అప్పు ఎలక్ట్రిసిటీలో ఉంటే ఆ 1,10,000 కోట్ల రూపాయల అప్పు ఎవరు కట్టాలా? అంటే పాలకవర్గం అప్పులు చేసిపోతే ప్రజలు కట్టాలా అప్పులు? దాని మీద ఎటువంటి సిట్ ఎంక్వైరీలు, ఈ ఈడీ సిబిఐ ఎంక్వైరీ లేరా? రాష్ట్ర విభజన జరిగినప్పుడు విద్యుత్ శాఖ అప్పెంత, నేడు అప్పెంత? శ్వేతపత్రాల్లో 1,10,000 కోట్ల అప్పు చూపించారు గవర్నమెంట్. ఆ 1,10,000 కోట్ల అప్పు దేనికి తెచ్చారు? దేనికి ఖర్చు పెట్టారు? ఎవరికి దోచిపెట్టారు? అవి బయట పెట్టకుండా ఉంటున్నారు కదా. అందువల్ల ఇటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. పోలవరాన్ని గోదాట్లో ముంచింది ఎవరు? వీటి మీద ఎటువంటి క్రిమినల్ కేసులు నమోదు చేయరా? అటువంటి అగత్యానికి పాల్పడిన వాళ్ళని అరెస్ట్ చేయరా? అంటే ప్రశ్నించిన ప్రతి గొంతుని అర్ధాంతరంగా పెట్టారు. ఇంకొకటి, ఎక్కడైనా భారతదేశంలో 29 రాష్ట్రాలలో ఎక్కడైనా చూసారు ఇంట్లో కూర్చొని పరిపాలన చేయటం? గత 5 ఏళ్ల పరిపాలన సెక్రటేరియట్కి పోకుండా ఒక ముఖ్యమంత్రి ఇంట్లో కూర్చొని పరిపాలన ఎలా చేస్తే ఎలా అనుమతి ఇచ్చాడు గవర్నర్ గారు? ఇవాళ ఏ ముఖ్యమంత్రి అయినా రాష్ట్ర సచివాలయానికి పోయి పరిపాలన చేయాలా? ఇంట్లో కూర్చొని పరిపాలన చేస్తుంటే దాన్ని ఎందుకు ఖండించలేదు ప్రథమ పౌరుడైనటువంటి గవర్నర్ గారు? కాబట్టి గవర్నర్ గారు మై గవర్నమెంట్ అంటాడు కాబట్టి అందుకన్నాడు ఈ ప్రశ్నలన్నీ సంధిస్తున్నాను. ఇవాళ రాష్ట్రానికి చేసినటువంటి అప్పులు, ఆ అప్పులు ప్రజలు చేశారా, లేదంటే మీరు దోచుకోవటానికి అప్పులు చేస్తున్నారు? ప్రజలను తాకట్టు పెట్టి రాష్ట్ర సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెట్టి ఈ వివరాలు కూడా చెప్తే బాగుంటుంది. తెచ్చిన అప్పులు ఎవరికి ఇచ్చారు? కాంట్రాక్టింగ్ ముసుగులో, టెండరింగ్ ముసుగులో ఎవరికి దోచిపెడుతున్నారు? ఇది కూడా ప్రజలకు చెప్పాల్సిన తరుణం ఆసన్నమైనది. తర్వాత, ప్రస్తుత పాలనా సమయం అత్యంత కీలకమైనది. దీనిని కేవలం ఒక సాధారణ వ్యవహారంగా పరిగణించలేము. దీనికి స్పష్టమైన మార్గదర్శక ప్రణాళికలు మరియు పరివర్తన పాలనా దిశగా బలమైన ఉమ్మడి సంకల్పం అవసరం. తదనుగుణంగా కుటుంబాలను మరియు సమాజాన్ని అభివృద్ధి కేంద్ర బిందువుగా చేస్తూ ప్రభుత్వం స్వర్ణాంధ్ర విజన్ 2047 ఆవిష్కరించింది. గౌరవప్రదమైన జీవనం, సమానత్వంతో కూడినటువంటి వృద్ధి మరియు స్థిరమైన ఆశయాలను మేళవింపడం ఈ దార్శనికతకు ప్రధాన ఉద్దేశం. ఈ పరిణామాత్మక ప్రయాణంలో బృహత్కారమైన ఉపనిషత్తుల్లోని పవమాన మంత్రంతో పఠించే మన ఘనమైన నాగరికతకు వారసత్వం మరియు శాశ్వత విజ్ఞానం నుండి రాష్ట్రం స్ఫూర్తి పొందుతుంది. వేదాలు అందరికి వచ్చా? కనీసం మన అసెంబ్లీలో ఉన్న 144 మంది ఇటు చెప్పగలరా? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే చెప్పగలరా? పోని నువ్వు ఆల్రెడీ పెట్టినవు కదా గవర్నర్ ప్రసంగంలో జాతీయ గీతం జనగణమన పాడటం ఎంతమంది పాడగలరు? మన రాష్ట్ర గీతం ఎంతమంది పాడగలరు? ఈ సాంస్క్రిట్స్ అసతోమ సర్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, ముత్యోర్మయ అమృతంగమయ అని చెప్పారు. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. ఆ లైన్ మర్చిపోయింది గవర్నర్ గారు. ఓం శాంతి, ఓం శాంతి అన్నమాట. అంటే తమసోమ జ్యోతిర్గమయ, చీకటి నుంచి జ్ఞానం వైపు నడిపించమని చెప్తున్నాడు. అసతోమ జ్యోతిర్గమయ, ఇవన్నీ ఇవన్నీ ఎవరికి తెలియదు? ఈ దేవనాగరిక భాష. అందువల్ల ఏంటంటే వీటి వల్ల ఉపయోగం ఉండదు, పనితనం వల్ల ఉపయోగం ఉంటుంది. మళ్ళీ ఇంకో దాంట్లోకి పోదాం నాన్న. ప్రగతి పదం వైపు నడుస్తుంది. ఓకే, అయితే ప్రగతి పదం వైపు మనం నడుస్తున్నప్పుడు మంగళవారం రిజర్వ్ బ్యాంక్కి అడిగిపోయి అప్పులు ఎందుకు తెస్తున్నాం? ఇది ఒక $1 మిలియన్ పర్సెంట్ కాదు. మంగళవారం మనం రిజర్వ్ బ్యాంకులో అప్పులు ఎందుకు తెస్తున్నాం? నా ప్రభుత్వం రాష్ట్ర పునరుద్ధరణ నుండి ప్రగతి పదం వైపు ఒక స్పష్టమైన దృఢమైన ప్రయాణాన్ని ప్రారంభించింది. పునర్నిర్మాణం, పునరుద్ధరణ, అభ్యుదయం. గ్రేట్ వర్డ్స్ గవర్నర్ గారు. నువ్వు తెలుగులో చెప్తే బాగా సంతోషించేవండి. పునర్నిర్మాణం, పునరుద్ధరణ మరియు అభ్యుదయం అంటే మద్దతు,
అనే సంకల్పంతో మేము ముందుకు సాగుతున్నాం. పాలన తొలి దశలోనే సంక్షేమ మద్దతు, ఆర్థిక పునరుద్ధరణ మరియు పరిపాలనమైన సంస్కరణల ద్వారా వ్యవస్థలో స్థిరత్వం, గౌరవం మరియు విశ్వాసాన్ని తిరిగి నెలకొల్పడంపై దృష్టి సారించాం. ఈ బలమైన పునాదిపై ప్రభుత్వం ఇప్పుడు మానవ వనరుల సామర్థ్యం, సుస్థిర అభివృద్ధి మరియు జవాబుదారీతనంతో కూడిన పాలనలో పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘకాలిక పరివర్తన దిశగా అడుగులు వేస్తాం. విధానాలకు, ఫలితాలకు ఆధారంగా మలుచుకుంటూ వ్యవస్థలను బలోపేతం చేస్తూ పౌరుల్ని నిర్ణయాధికారాల శక్తి తీర్చిదిద్దుతున్నాం. ఈ మార్పు సంక్షోభం నుండి ఆత్మవిశ్వాసం వైపు, కేవలం ఉద్దేశం నుండి శాశ్వత ప్రగతి వైపు జరుగుతున్న ప్రయాణాన్ని ప్రతిబింబిస్తుంది. మీకు బాగా ప్రతిబింబిస్తుంది, కాదని నేను అనటం లేదే. నేననేది భూములు పంజారం ఎందుకు చేస్తున్నారు? భూములు ఎవరి? రాష్ట్రంలో ఉన్న పౌరులు. భూములు రాష్ట్ర ప్రజలందరి. ఎందుకు భూములు ప్రభుత్వం కింద పెట్టి కేవలం లీజుకి మాత్రమే ఇవ్వకుండా భూములు ఎందుకు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు? ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలి. భూములు కేవలము ఒక 33 సంవత్సరాలకి లీజుకి ఇవ్వండి. ఆ భూములు ఏ నేషనలైజ్డ్ బ్యాంకులో కానీ, ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్లో కానీ తాకట్టు పెట్టకుండా చూడాల్సిన బాధ్యత మీ ప్రభుత్వం మీద ఉందా లేదా? భూములు ఎందుకు పంజారం చేస్తున్నారు? నయా పారిశ్రామీకరణ ముసుగులో, యువతకి ఉపాధి కల్పన ముసుగులో భూములు ఎందుకు కొట్టేస్తున్నారు? ఈ ప్రజల భూములు కొట్టేసి, జాతి ప్రజల సంపదను కొట్టేసి, వాళ్ళ నేషనలైజ్డ్ బ్యాంకుల్లో తాకట్టు పెట్టేసి, జాతి సంపదను తాకట్టు పెట్టి మళ్ళీ వీళ్ళ సొంత డబ్బులు పెట్టకుండా ప్రజల భూములనే తాకట్టు పెట్టి మళ్ళీ పారిశ్రామికీకరణ అంటున్నారు కదా. దీని మీద ఒకసారి దృష్టి సారించండి గవర్నర్ గారు. అందువల్ల భూములు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ క్లాజ్ జార్చండి. ఏ నేషనలైజ్డ్ బ్యాంకులో కానీ, నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్లో కానీ ఎక్కడా తాకట్టు పెట్టడానికి భూముల మీద రైట్ ప్రభుత్వానికే ఉండాలా? ఏపీఐఐసి ఒక బ్రోకర్ సంస్థగా మిగిలిపోతుంది. ఆలోచించుకోండి. తర్వాత మీరు చూడండి, 2024లో బాధ్యతలు చేపట్టిన మొదటి ఏడాది నుండి నా ప్రభుత్వం తన హామీలను అమలు చేయడానికి ఏకవంతంగా కలిగింది. సూపర్ 6 హామీలను విజయవంతంగా అమలు చేస్తూ ఏడాదికి దాదాపు 33,000 కోట్ల వ్యయంతో ప్రపంచంలోని అతిపెద్ద డీబీటీ ప్రత్యక్ష నగదు బదిలీ కార్యక్రమంలో ఒకటిగా ఇది నిలిచింది. గ్రేట్. 33,000 కోట్లు ప్రజల డబ్బులు ప్రజలకు ఇస్తున్నారు. నేను కాదంటోలా. 3 లక్షల కోట్ల బడ్జెట్లో, రాష్ట్ర బడ్జెట్లో అప్పులకి, వడ్డీలకి ఎంత కడుతున్నారు? ఇది కూడా పాయింట్ కదా. ఇది ఎక్కడ మనం మెన్షన్ చేయలేదే. రాష్ట్ర అప్పుల మీద వడ్డీకి ఎంత కడుతున్నారు అది కూడా చెప్తే బాగుండు కదా. 33,000 కోట్లు అంటేనే 3,24,000 కోట్ల బడ్జెట్లో దాదాపుగా 11% మించి సంక్షేమానికి కేటాయించడం లేదు. అయినా కూడా ఈ సంక్షేమం ఇయటానికి కూడా మంగళవారం మనం ఎందుకు అప్పులు చేయాల్సి వస్తుంది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాడికి పోయి దానికి కూడా సమాధానం చెప్తే బాగుండేది. తర్వాత ఎన్టీఆర్ భరోసా అంటే ఇది ఒక పథకం. 6 పథకాలు, సూపర్ 6 పథకాల్లో ఒక పథకం. నా ప్రభుత్వం అత్యంత బలహీన వర్గాలకు అండగా నిలుస్తుంది. 63.12 లక్షల మందికి పింఛనుదారులకు లబ్ధి చేకూరుస్తూ వారి దైనందిన జీవితంలో గౌరవాన్ని మరియు భరోసాని కల్పిస్తుంది. 4,000 రూపాయలు సామాజిక భద్రతా పింఛను ఇస్తున్నమాట వాస్తవం. 10,000 రూపాయలు కూడా ఇస్తున్నారు, 15,000 రూపాయలు కూడా పింఛన్లు ఇస్తున్నారు. దాదాపు 63.12 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నారంటే రాష్ట్ర జనాభా ఎంత? రాష్ట్ర జనాభా 5.5 కోట్ల ఆంధ్రులుంటే దాంట్లో కుటుంబాల సంఖ్య దాదాపుగా 1,60,00,000 కుటుంబాలుంటే దాదాపు సగం మందికి పింఛన్లు ఇస్తారు. సగం కూడా అంటే ఎంత పేదరికంలో రాష్ట్రం ఉందో మీరు అర్థం చేసుకోమని చెప్తున్నా. 8వ పేజీ ఇది చూడండి. తల్లికి వందనం. ఈ తల్లికి వందనం స్కీమ్ కూడా ఏంటంటే ఎలక్షన్ హామీ. పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా 64 లక్షలకు పైగా విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలకు నేరుగా ఏడాదికి 15,000 ఆర్థిక సాయాన్ని బదిలీ చేస్తున్నాం. తద్వారా వారు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులకు లేకుండా 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు విద్యని అభ్యసించగలుగుతున్నారు. ఓకే. 15,000 రూపాయలతో ఇప్పుడున్న ఇంటర్నేషనల్ స్కూళ్ళు ఎవరన్నా చదువు చెప్తున్నారా? ఇవాళ నారాయణ, భాష్యం, విజ్ఞానం ఇటువంటి చాలా ఉన్నాయి కదా ప్రైవేట్ స్కూళ్ళు. ఆ స్కూళ్ళల్లో 1,00,000 నుంచి మినిమం అంటే 70,000 నుంచి 1,30,000 తీసుకుంటున్నారు ఫీజులు. హాస్టల్ అయితే 2.5 లక్ష. ఈ 15,000తో చదువు వస్తుందా? పోనీ
వీళ్ళకి ఒక పథకం ఉంది కదా, పేదల కోరికన్నా ఫ్రీగా సీట్లు ఇస్తున్నారా, దాని గురించి ఎందుకు రాలేదు? అంటే ఇంటర్నేషనల్ స్కూల్లో చదివే వాళ్ళకి కూడా మీరు 15,000 ఇస్తున్నారంటే దీని అర్థం ఏంది? ఓన్లీ ప్రభుత్వ పాఠశాలలో చదివే వాళ్ళకి మాత్రమే ప్రకటించండి ఈ 15,000 అనేది. గవర్నమెంట్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివే వాళ్ళకి ఈ 15,000 ఎందుకు? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. అందువల్ల ఇది కూడా అర్థం చేసుకోండి. ఈ 15,000 64 లక్షల మంది విద్యార్థులకి ఇవ్వడం తప్పు పట్టడంలా నేను. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు కట్టండి. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు కట్టి 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా మండలానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టి మీ పిల్లోడికి సీటు కావాలా, 15,000 డబ్బులు కావాలని ఆస్తి ఏర్పడద్ది. ఇలా పంచుకుంటూ పోతే అప్పులు కుప్పలుగా మరిగిపోద్ది, రాష్ట్రానికి ఆస్తి మిగలదు. మీకు 15,000 డబ్బులు కావాలా, ఇంటిగ్రేటెడ్ స్కూల్లో మన నవోదయ మోడల్లో స్కూళ్ళు కట్టండి. నవోదయ మోడల్లో స్కూళ్ళు కడితే ఎంత అవుతాయి? ఎన్ని కట్టొచ్చు? 5 సంవత్సరాల్లో రాష్ట్రం అంతా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు. రాష్ట్రానికి ఆస్తి ఏర్పడుతుంది. నవోదయ మోడల్లో ఒక 100 ఎకరాల్లో స్కూళ్ళు కట్టండి, 4 సెక్షన్లు పెట్టండి, ఒక్కొక్క సెక్షన్కి 200 మంది విద్యార్థులు తీసుకుని ఆరంభించండి. ఇదంతా ఏం 15,000 ఇస్తారు, మర్చిపోతారు. ఎలక్షన్ స్టెంట్గా అవపడటం లేదు మీకు. కాబట్టి ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళను మాత్రం ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టి నవోదయ మోడల్లో 25 ఎకరాలు తీసుకోండి, 25 ఎకరాల్లో కట్టండి చాలు. 100 కాకపోతే ఒక 25 ఎకరాల్లో స్కూల్ కట్టండి. ఫ్రీగా విద్యను అందించేది పోగొట్టి ఈరోజు మేము డబ్బులు ఇస్తాం చదువుకోండి. ఇది ఎక్కడ దుర్మార్గం? ఇది మంచి పద్ధతి కాదు. గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళకి మాత్రమే అమ్మఒడి అప్లై చేయండి. అదేవిధంగా అది కూడా నేను తీవ్రంగా ఆక్షేపిస్తున్నాను. ఇది 25 ఎకరాల్లో మా మండలానికి ఒకటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టి ఉదయం టిఫిన్ పెట్టండి, మధ్యాహ్నం భోజనం పెట్టండి, సాయంత్రం మళ్ళీ టిఫిన్ స్నాక్స్ పెట్టండి, మళ్ళీ భోజనం పెట్టి పిల్లోడిని కర్రబట్టుకొని 18 సంవత్సరాల వయసు వచ్చిన దాకా చదివించండి. తప్పు కాదు. దోచిపెట్టడం, ప్రజలందరి సంపదను దోచిపెట్టడం తప్పని నేను అంటున్నాను. తర్వాత స్త్రీ శక్తి పథకం మహిళా సాధికారత నిర్ణయాత్మక యోగాన్ని అందుకుంది. గత స్వాతంత్రోద్యమ దినోత్సవం నాడు ప్రారంభించిన స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణం పథకం ద్వారా మన తల్లులు, సోదరీమణులు, కుమార్తెలు, మహిళలు, బాలికలు మరియు ట్రాన్స్జెండర్స్ వ్యక్తులు రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కలిగింది. ఇప్పటి వరకు 3.78 37 అంటే దాదాపుగా 38 కోట్ల ఉచిత ప్రయాణాలు మొదలయ్యాయి. ఫ్రీగా బస్సు ఇస్తున్నాము, ఫ్రీగా రేషన్ ఇస్తున్నాము, ఫ్రీగా చదివిస్తున్నాము, ఫ్రీగా వైద్యం ఇస్తున్నాం. ఇన్ని ఫ్రీగా ఇస్తున్నప్పుడు అప్పు చేసి పప్పు కూడు తినటం అంటా నేను. సర్ప్లస్ ఉన్నప్పుడే అన్నీ ఫ్రీగా ఇవ్వాలా, సర్ప్లస్ లేనప్పుడు అన్నీ ఫ్రీగా ఎందుకు? కాబట్టి ఇది కాదు. తర్వాత అన్నదాత సుఖీభవ ఈ పథకం కింద 46.86 లక్షల మంది రైతులకు ఏడాదికి 20,000 చొప్పున ఆర్థిక సహాయం అందుతుంది. ఓకే, కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం 14,000 కలిపి 20,000 రూపాయలు అన్నదాతలకి ఇస్తున్నారు. అన్నదాతలంటే ఎవరు? మనందరికి అన్నం పెట్టేవాళ్ళు, పక్షులకి, పశువులకి, సమస్తానికి అన్నం పెట్టే అన్నదాతలకి ఎంత ఇచ్చినా తక్కువే. వాళ్ళకాడ తీసుకునేది ఎక్కువ, వాళ్ళకి ఇచ్చేది తక్కువ అనేది నా యొక్క ఉద్దేశము. తర్వాత దీపం పథకం కింద దీని ద్వారా 1.08 కోట్ల పేదల కుటుంబాలకు ఏడాది 3 ఉచిత గ్యాస్ సిలిండర్ అందిస్తూ కుటుంబ నిర్వహణ ఖర్చుల భారాన్ని తగ్గిస్తున్నాము అంటున్నాము. సో అంటే గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించరా? డైరెక్ట్గా గ్యాస్ సిలిండర్ ధర తగ్గించండి. 500 సిలిండర్ ఇవ్వండి. సిలిండర్ ధర ఎంత? 500కి ఇండి 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చేది. దానికంటే కూడా సిలిండర్ ధరను తగ్గిస్తే అందరికీ వెసులుబాటు ఉంటుంది అనేది నా యొక్క భావన. తర్వాత మెగా డిఎస్సి విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ 15,941 మంది ఉపాధ్యాయ పోస్టులు మరియు శాంతి భద్రతల పరిరక్షణకు 5,757 కానిస్టేబుల్ భర్తీ ప్రక్రియ చేపట్టాం. సంతోషం. చాలా రోజులకి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇచ్చారు. టీచర్ ఉద్యోగాలు 15,941 ఇచ్చారు. రోజు వాళ్ళు స్కూల్కి పోతారో లేదో చూడు. ఈ 15,941 మంది టీచర్లు సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. వాళ్ళు పనిచేసేది ఎన్ని రోజులు? 180 నుంచి 120 రోజులు పనిచేసి 365 రోజులు జీతం తీసుకుంటారు. ఉపాధ్యాయ రీతిలో ఉండేటటువంటి మన గురుదేవులు, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్నారు కదా. 365 రోజులు సంవత్సరానికి ఉంటే నేషనల్ హాలిడేస్ 54 పోతే మిగతా అన్ని రోజులు పని చేయాలి కదా. 180 రోజుల నుంచి 220 రోజులు స్కూల్ నడిస్తే అంటే 365 రోజులకి మనం జీతాలు తీసుకొని ఇస్తున్నాం అన్నమాట. ఆలోచన చేసుకుని రోజు బడికి పోయే టీచర్లు ఎంతమందో. అసలు టీచర్ల గ్రామాల్లో కనీసం మండల హెడ్ క్వార్టర్లో ఉంటారంటే లేరు. కనీసం మండల పరిధిలో టీచర్లు ఉండాలా అన్నటువంటి నియమ నిబంధన పెట్టండి. అది చెయ్యండి. మండల కోట ఎస్ఐ ఉంటాడు కదా మండల పరిధిలోనే, సిఐ కూడా మండల పరిధిలోనే ఉంటాడు కదా. అందువల్ల టీచర్లు కూడా మండల పరిధిలో ఉండాలా, గ్రామాల్లో ఉండాలనేటటువంటి చూడండి. తర్వాత ఇక్కడ కానిస్టేబుల్ ఉద్యోగాలు
నవతరం యువతరం ఎస్సీ ఎస్టీ పిల్లలకి కానిస్టేబుల్ ఉద్యోగాలు 5,757 భర్తీ చేశారు. శాంతి భద్రతల దృష్ట్యా మంచిది, సంతోషం, గౌరవిస్తున్నాం. ఆటో డ్రైవర్ల సేవలో 2.9 లక్షల మందికి ఆటో, ట్యాక్సీ మరియు మ్యాక్స్ క్యాబులకు డ్రైవర్లకు ఏడాదికి 15,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తుంది. ఏడాదికి 15,000 ఆర్థిక సాయం మీరు ఇస్తున్నారు. ఓకే, వాళ్ళకి రోడ్ ట్యాక్స్ ఉందా? ఒక ఆటో డ్రైవరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఎంత ఇస్తాడో నేను చెప్తాను, వినండి. ఇప్పుడు ఎంత ఇస్తాడో చెప్తానండి. 90,000 నుంచి ₹1,00,000 ప్రతి ఆటో డ్రైవరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తాడు. హౌ ఇట్ అంటే నేను చెప్తాను, వినండి. 1 లీటర్ డీజిల్ ₹100 వేసుకుంటే ఆ డీజిల్ కాస్టు ₹50, ట్యాక్సుల రూపంలో ₹50, 50-50 అనమాట. ₹500 డీజిల్ కాల్చాడు అనుకోండి. ఎంత? ₹250 ఒరిజినల్ ఫ్యూయల్ కాస్టు, ₹250 ట్యాక్స్లు, దాంట్లో 6 రకాల చెస్లో. అర్థమవుతుందా? నువ్వు 15,000 ఇచ్చి అంతా మనమే ఇచ్చినామని డోలు కొట్టుకోకూడదు. అమ్మ, ఆటో డ్రైవరు అంటే 90,000 నుంచి ₹1,20,000, ₹1,00,000 ఆటో డ్రైవర్కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి పన్నుల రూపంలో చెల్లిస్తున్నారు. ఇంకా 85,000 బాకీ ఆటో డ్రైవర్లకి, జాతికి ఇస్తున్నారు ఆటో డ్రైవర్లు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మన సొంత డబ్బు కాదు, వాళ్ళ పన్నుల రూపంలో కట్టిందే. వాళ్ళకి ఎంత ఇస్తున్నాం? ₹1,00,000 15 పైసలు ఇస్తున్నాం. వాళ్ళ సొమ్ము వాళ్ళకి ఇచ్చి మనం దానా ధర్మం చేసినట్టు చెప్పుకోకూడదు. ఇప్పుడు పేజీ నెంబర్ చూద్దాం. నెక్స్ట్ 9వ పేజీ. మత్స్యకార సేవలో అంటే మత్స్యకారులు అంటే మన గంగపుత్రులు. దాదాపు సముద్ర తీరం దాదాపు 970 కిలోమీటర్లు దాటి ఇప్పుడు ఈ మధ్య కొత్తగా తీశారు కొలత. 1,000 కిలోమీటర్లు, ఈ కిలోమీటర్లు దాటిపోయింది. 1.2 లక్షల పైగా మత్స్యకార కుటుంబాలకి వేట నిషేధ సమయంలో 10,000 నుండి 20,000 వరకు సహాయం అందించబడుతుంది. అంటే వేట సముద్రం ఉత్పత్తులు తెచ్చుకుంటే కానీ పూట గడవలేని పరిస్థితి వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళకి 10,000 నుంచి 20,000 ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుంది. అదేవిధంగా మనకి ఈ తీరరేఖ పొడవు అమ్మిడి కూడా మత్స్యకారులకు డిమాండ్ ఉంది. వాళ్ళ బోట్లు కట్టుకోవడానికి స్థలాలు, వాళ్ళ చేపలు ఎండబెట్టుకోవడానికి ప్లాట్ఫారంలు, వాళ్ళ సరుకు దాపెట్టుకోవడానికి వేర్ హౌస్, గోడమ్స్ అవి కూడా నిర్మించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక జట్టి నిర్మాణం చేసి అక్కడ వాళ్ళ సముద్ర ఉత్పత్తులు ఎండబెట్టుకోవడానికి, ఆ సముద్ర ఉత్పత్తులు దాచిపెట్టుకోవడానికి, వరదల సమయాల్లో కానీ వాళ్ళకి చేయాల్సినది ఎంతో ఉంది. చాలా మత్స్య సంపద వల్ల రాష్ట్రానికి దాదాపు చాలా పెద్ద ఆదాయం వస్తుంది. దేశానికి మత్స్య సంపదలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంటుంది. వాళ్ళు ఇచ్చే ఆదాయం వాళ్ళకు వదిలిచ్చేది చాలా తక్కువ. కాబట్టి దాన్ని కూడా మత్స్య సంపద ఆదాయంలోది కనీసం 50% అన్న వాళ్ళ మీద కానీ ఖర్చు పెట్టగలిగితే పురోగతి బాగుంటుందన్నమాట. తర్వాత చేనేత రంగం. ఏప్రిల్ 1 నుండి వరుసగా 1,00,000 పైగా చేనేత కుటుంబాలకు 200 యూనిట్ల వరకు, మరమగ్గ నేత చుట్టూ 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు సదుపాయం. ఉచిత విద్యుత్తు ఇవ్వడంలో తప్పు లేదు, చేనేత సామాజిక వర్గం. అలాగే పవర్ లూమ్స్కి సంబంధించినటువంటి వాళ్ళకి మగ్గాలు ఫ్రీగా ఇవ్వండి. రెండోది ఏంటంటే మీరు డ్రెస్సులు ఇస్తుంటారు స్కూల్ పిల్లలకు కానీ అందరికి ఇస్తుంటారు కాబట్టి చేనేత వస్త్రాలు వాళ్ళ కాడే కొని స్కూల్లో ఉండే పిల్లలకి, కాలేజీ పిల్లలకి, హాస్టల్లో ఉండే పిల్లలకి అందరికీ చేనేత వస్త్రాలే సప్లై చేయాలా. ఎక్కడో ఢిల్లీ కాంట్రాక్టర్లను పట్టుకొని సప్లై చెయ్యొద్దు. దయచేసి చేనేత వస్త్రాలు వాడే విధంగా మన గవర్నమెంట్లో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు కానీ, మన చాలామంది అసంఘటిత రంగం అంటే మనకి హాస్పిటల్లో ఏఎన్ఎంలుగా పనిచేసే వాళ్ళకి కానీ, స్కూల్ పిల్లలు లక్షల్లో ఉంటారు కాబట్టి మీరే చెప్పారు 66 లక్షల మందికి మనం అమ్మో తల్లికి వందనం. ఆ పిల్లలు వేసుకునే ప్యాంట్లు, షర్ట్లు అన్నీ కూడా చేనేత ఇస్తే చేనేత బలోపేతం అవుద్దనేది నా యొక్క సూచన, మంచి ఆలోచన. చేనేత రంగానికి మగ్గాలు ఫ్రీగా ఇవ్వాలి, పవర్ లూమ్స్. అదేవిధంగా ఏం చేయాలంటే ఆ చేనేత వస్త్రాలు స్కూల్ పిల్లలకి యూనిఫామ్లుగా ఇస్తే మంచిదనేది నా యొక్క భావన. అదేవిధంగా ఈ టైలరింగ్ వ్యవస్థలో కూడా బయట ఇవ్వకుండా అది కూడా వాడుకోవచ్చు. తర్వాత గౌరవ పునరుద్ధరణ మరియు మానవ సామర్థ్యం ఉంది. ఇక్కడ ఇలా చెప్పుకుంటూ పోతే మనకి చాలా అంశాలు మనకు ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఇంకొక స్కీమ్ చెప్పాడు. ఉగాది 2025న ప్రారంభించిన P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ ప్రభుత్వము, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వ వ్యవస్థలను సామాజిక భాగస్వామ్యంతో అనుసంధానించడం ద్వారా ఏకీకరణను మరింత బలోపేతం చేసింది. పేదరికం తగ్గింపు అనేది కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే కాదని పేదరికం నుండి శాశ్వతమైన విముక్తి అని సమగ్ర విధానాన్ని నిర్దేశిస్తుంది. ఇది సంక్షేమానికి, సామాజిక ఆర్థిక అభ్యున్నతికి సోపానంగా మారుతుంది. ఇప్పటి వరకు వనరులు, అనుభవం మరియు అవకాశాలున్న 1,00,000 మందికి పైగా మార్గదర్శకులు,
10.30 లక్షల మంది బంగారు కుటుంబాలను స్వచ్ఛందంగా దత్తత తీసుకున్నారు. వీరు పేదరికాన్ని నిర్మూలించడానికే, ఆయా కుటుంబాల ఆత్మగౌరవం మరియు ఆశలు తిరిగి చిగురింపజేయడానికి కుటుంబం వారీగా పనిచేస్తున్నారు. ఇక్కడ ఈ స్కీమ్ మీద ఒక్కటి, ఇది స్వచ్ఛందంగా చేయాల్సింది, ప్రభుత్వం కాదు, బలవంతంగా చేయకూడదు. P4 విధానం అనేది మానవతా విధానానికి సంబంధించింది. మన సాటి మనిషిని పైకి తీసుకురావడం అనేది ఒకవైపు కులాల వారిగా కొన్ని సంఘాలు చేస్తున్నాయి. ప్రభుత్వము కొంతమంది తీసుకోవటము అంటే ఇక్కడ మార్గదర్శకులు ఎవరు? బంగారు కుటుంబం ఎవరు? కాబట్టి ఇక్కడ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు ప్రభుత్వ సంపదను 1000 కోట్లు కాంట్రాక్ట్ ముసుగులో తీసుకొని వాళ్ళని ద్వారా కొంతమందిని పేదవాళ్ళకి సాయం చేయమని ఒకటి ఉంది. అంటే ఈ చేత్తో కొట్టేసి ఈ చేత్తో దానం చేస్తే, దొంగతనం చేసి ఉండీలేస్తే ప్రభుత్వం అయిపోద్దా అనేది కాదు. కానీ ఈ P4 కాన్సెప్ట్ అనేది మానవతావాదం మీద స్వచ్ఛందంగా చేయాల్సినటువంటి CSR ఫండ్స్ ఉంటాయి. ఈ CSR ఫండ్స్ కంపల్సరీగా రాజ్యాంగం ప్రకారం అందరికి ఇవ్వాలి. కాబట్టి ఆ CSR ఫండ్స్ దీనికి వాడుకుంటే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. CSR ఫండ్లు పెట్టి దాన్ని ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి CSR నిధులన్నీ ఈ పేదలకి చదువుకోవటానికి, వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న షాపులు పెట్టుకోవటానికి, వాళ్ళకి ఏదన్నా ఆర్థిక స్వావలంబన కోసము CSR ఫండ్లకు అన్నీ కలిపి, అన్ని ఫ్యాక్టరీల CSR ఫండ్లు అన్నీ తెలిసి ఒక ట్రస్ట్, ఆంధ్రప్రదేశ్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్గా అనుసంధానం చేసి ఈ పేదల అభ్యున్నతికి ఉపయోగిస్తే ఈ P4 అనేది సక్సెస్ అవ్వద్దు అనేది నా యొక్క బాధన. అన్ని కంపెనీల నుంచి ఏవైతే ఉన్నాయో CSR ఫండ్స్ అన్నీ ఒక ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక ట్రస్ట్ ఫామ్ చేసి దాంట్లో పెట్టి ఈ పేదల్ని అడాప్ట్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఈ పథకం బాగా సక్సెస్ అవుతాం అనేది ఇది మానవతావాదానికి సంబంధించిన విధానాన్ని మాత్రం నేను చెప్పగలను. తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదు అనే మహత్తర ఆశయంతో నడిచే అన్నా క్యాంటీన్ కార్యక్రమం సామాజిక సంక్షేమానికి మూలస్తంభంగా సాగుతుంది. ప్రస్తుతం 113 శాసనసభ నియోజకవర్గాల్లో 205 అన్న క్యాంటీన్లు పనిచేస్తున్నాయి. ఇది గౌరవమైన వాతావరణంలో పేదలకు అత్యంత తక్కువ ధరలో పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం. గ్రామీణ క్యాంటీన్ల ఏర్పాటు ద్వారా కూడా సేవలను మిగిలిన నియోజకవర్గాలకు కూడా విస్తరించడానికి చర్యలు తీసుకుంటున్నాం. దీనితో పాటు స్వర్ణాంధ్ర విజన్ 2047 కింద అందరికీ ఇల్లు అనేటటువంటి లక్ష్యంతో గృహ నిర్మాణం, పౌష్టికాహారం కల్పనపై ప్రధానంగా దృష్టిసారు. అర్హులైన అన్ని కుటుంబాలకు పక్కా గృహాల కల్పన సామాజిక భద్రత, గౌరవం మరియు సమగ్రాభివృద్ధిని బలోపేతం చేస్తుంది. దీనికి మధ్యలో నేను ఒక చిన్న సామెత చెప్తాను. ఎందుకంటే ఒకసారి శ్రీకృష్ణ పరమాత్మ ఒక అంశాన్ని లేవనెత్తాడనమాట. పాండురాజు మహాభారతంలో సన్నివేశాన్ని ఉచ్చరిస్తున్నాను. పాండురాజు అంట, నేను అది దానం చేశా, నేను ఇది దానం చేశా, నేను అన్ని దానం చేశానంటే శ్రీకృష్ణుడు పక్కపక్క నవ్వాడంట. నీకు ఒక గొప్ప వ్యక్తిని నేను పరిచయం చేస్తాను, నాతో రమ్మని చెప్పి శ్రీకృష్ణుడు తీసుకుపోయినాడంట. ఎవరి దగ్గరకు తీసుకుపోయినాడు? బలిచక్రవర్తి దగ్గరకు తీసుకుపోయినాడంట. బలిచక్రవర్తి దగ్గరికి తీసుకొని తర్వాత ఈయన గొప్పతనాన్ని శ్రీకృష్ణుడు ఆయన గొప్పతనం ఏంటంటే చెప్పాడంట. చెప్పినప్పుడు ఏమన్నాడు తెలుసా? బలిచక్రవర్తి ఏమన్నాడు తెలుసా? నా రాజ్యములో పక్షులు కూడా ముట్టవు అని చెప్పి. అంటే ఇంతమంది పేదలున్నారా రాష్ట్రంలో? ఇంతమంది ఆకలి కేకలు ఉన్నాయా అనిపిస్తుంది. 77 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో స్వశక్తితో తిండి కూడా సంపాదించుకోలేనటువంటి నిరుపేదలను తయారు చేశామా మనము? ఆలోచన చేసుకోండి. అన్నం పెట్టడం తప్పు కాదు. అన్నం ప్రాణః అన్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నం ప్రాణః అన్నారు. అంటే సొంతంగా అన్నం సంపాదించుకోలేని స్థితిలోకి మనం నెట్టివేయపడ్డవా? అంతమంది దరిద్రులు ఉన్నది నీది ఒక రాజ్యమేనా అని పాండురాజుని బలిచక్రవర్తి నాడు ఎత్తి పొడిచాడు. ఇది మహాభారతంలో ఒక సంఘటన ఉంది, చూసుకోండి. తర్వాత ఇంకొక అంశం ఏంటంటే అందరికీ ఇల్లు అంటున్నారు. ఇప్పటి వరకు ఎన్టీ రామారావు గారు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అందరికీ ఇల్లు కాన్సెప్ట్ వచ్చింది. ఆ నాటి నుండి నేటి వరకే పాలకులు లక్షల ఇల్లు కట్టాము. ఆ లక్షల ఇల్లు ఏమైపోయినాయి అంటే జనాభా కుటుంబాల సంఖ్యను దాటిపోయింది. వాటి మీద సమగ్ర దర్యాప్తు చేయండి. గతంలో ఇచ్చిన ఇళ్ళు అంటే ఎన్టీ రామారావు గారితో మొదలు పెడితే నేటి కూటమి గవర్నమెంట్ దాకా ఇప్పటి వరకు ఎన్ని ఇళ్ళు ఇచ్చారు? ఆ ఇళ్ళన్నీ ఏమైపోయినాయి? ఒక ఇల్లు కడితే ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? మినిమం 60 సంవత్సరాలు అన్న ఉండదా? అంటే 4 ఏళ్ళకి 5 ఏళ్ళకి కూలిపోతాయి, లేకపోతే 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి కూలిపోతా ఉంటాయి ఇళ్ళు. అంటే క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కట్టమా?
ఎన్టీ రామారావుతో మొదలుపెట్టి నేటి కూటమి ప్రభుత్వం దాకా ఎన్ని ఇళ్ళు మనం నిర్మించాము, ఆ డేటా తీస్తే రాష్ట్ర కుటుంబాల సంఖ్యని దాటిపోతుంది. అంటే రాష్ట్రంలో అందరి పేదలేనా? ఒకసారి ఆలోచించుకోండి. విమర్శించడం కాదు, విజ్ఞానం వైపు చెప్తున్నాను మాటలు. అన్ని అంశాల్లో సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ సమానత్వం మా పాలనకు దిక్సూచిగా నిలుస్తుంది. అన్ని అంశాల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం మన పాలనలో దిక్సూచిగా చూస్తుంది. దాని అర్థం ఏంటంటే షెడ్యూల్ కులాల ఎస్సీ సంక్షేమం పట్ల మా విధానం నిష్పక్షపాతం మరియు సమగ్రతతో కూడుకుంటుంది. వర్గీకరణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం ద్వారా రిజర్వేషన్లు మరియు ప్రభుత్వ ఫలాలను నిజమైన అవసరమైన ప్రతి ఉపవర్గానికి అందేలా చూస్తాం. అదే సమయంలో వారి విద్యను, జీవనోపాధిని మరియు ఆర్థిక స్వావలంబనను బలోపేతం చేస్తాం. అంటే ఓసీలైనా, బీసీలైనా, ఎస్సీలైనా, ఎస్టీలైనా ఒక కుళాయి వ్యవస్థలో మనం ఇరుక్కోమైనాం, నిచ్చెన మెట్ల వ్యవస్థలో ఇరుక్కోమైనట్టు. కాబట్టి ముందున్నోళ్ళు ఇంకా అన్ని పథకాలు కొట్టేస్తుంటే ఎవరి వాటా ఎంత అనేది ఎస్సీ వర్గీకరణకి కట్టుబడి ఉన్నాము. ఈ మధ్య చూస్తున్నాం దండోరాని, మాల మహానాడని కొన్ని ఉన్నాయి. వాటిల్లో చాలా పెద్ద సమస్య అది. కాబట్టి ఎవరి జనాభా ఎంత ఉంటే వాళ్ళకి అంత అందిన వాళ్ళకి మళ్ళీ సంక్షేమాలు అందకూడదు. ఒకసారి గ్రూప్ 1 ఉద్యోగం వచ్చిన తర్వాత ఎస్సీల్లో ఉంటారు, ఓసీలోకి నెట్టండి. ఒకసారి ఎంఆర్ఓ స్థాయి అంటే గ్రూప్ 2 నుంచి పైన ఉన్నటువంటి లెక్చరర్ పోస్టులు కానీ లేకపోతే కలెక్టర్ అయినా కూడా ఆ కుటుంబాన్ని తీసుకొచ్చి ఓసీల్లో జాయిన్ చేయాలి. అది కదా సంస్కరణ అంటేను. అంటే అన్నినోళ్ళే కొట్టేసిన వాళ్ళు కొట్టేస్తూ ఉంటే పేదలుగా మిగలకపోతే ఎస్సీలు కూడా అర్థం చేసుకోండి. గ్రూప్ 2 స్థాయి అధికారి నుంచి పైన పోస్టుల్లో ఒక్కసారి ఆ కుటుంబంలో గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1 కానీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, డిఫెన్స్లో కానీ ఉద్యోగాలు ఇస్తే వాళ్ళ రిజర్వేషన్ నుంచి తొలగించేయాలి. వాళ్ళు ఓసీలుగా గుర్తించాలి ఆ కుటుంబ సభ్యుల్ని. ఇది రైట్ పంక్చువాలిటీ. ఆలోచించేయండి, ఇది బాగుంటుంది. మా గిరిజన సమాజాల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. గిరిజన ప్రాంతాల్లో విద్య, ఆరోగ్యం, జీవనోపాధి మరియు నైపుణ్యాభివృద్ధిలో ప్రత్యేక శ్రద్ధ వహించడం ద్వారా వారిని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాం. అలాగే మన దేశ చరిత్రలో గిరిజన స్వాతంత్ర సమరయోధుల పాత్రను స్మరించుకుంటూ వారికి ఘనమైనటువంటి వారసత్వాన్ని గౌరవిస్తున్నాము. ఓకే, గవర్నర్ గారు నజీర్ అహ్మద్ గారు ఒక్కసారి పోలవరం ముంపు గిరిజన ప్రాంతాల్లోకి వెళ్ళండి. ఈరోజు వాళ్ళకి ఇళ్ళు ఇస్తున్నారు, ఓకే, ఉపాధి ఎట్లా? ఇళ్ళు ఇస్తున్నారు సరే, వాళ్ళకు ఉపాధి ఏంటి? వాళ్ళకి ఇండస్ట్రియలైజేషన్ ఏంటి? ఇలా పోలవరంలో కట్టేటటువంటి ఇళ్ళ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఉందా అని నేను డైరెక్ట్గా అడుగుతాను. నేను డైరెక్ట్గా పోయి చూశాను. ఒకరోజు వస్తే నేను చూపిస్తాను. కుకునూరు మండలంలో వెళ్ళండి, తోస్తే పడిపోతుండే ఇళ్ళు. హౌసింగ్ సంబంధించినటువంటి స్కీమ్కి సంబంధించిన మంత్రి ఒకసారి తీసుకుపోదాం. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీర్లని, మా తిరుపతిలో ఉన్న ఐఐటి సివిల్ ఇంజనీర్లను తీసుకెళ్దాం. ఆ గిరిజనులు ఎలా పొట్టగొడుతున్నారో మీకు అర్థమవుతుంది. వాళ్ళకి ఇల్లు ఇస్తారు, భూములు ఇస్తారు, ఆడున్నటువంటి యువతకి ఉపాధి ఎలా. కాబట్టి పోలవరం ముంపు ప్రాంతాల్లో చదువుకున్న, గ్రాడ్యుయేషన్ చేసిన, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ట్రైబల్ పిల్లలు అంటే కొండరెడ్డి కానీ, కోయ కానీ ఉండే పిల్లలకి ఇప్పుడు పారిశ్రామికీకరణలో జరిగేటటువంటి అన్ని కంపెనీల్లో 25% వాటా వాళ్ళకి ఉద్యోగాలు కేటాయిస్తేనే వీళ్ళకి మనం మంచి చేసిన వాళ్ళు మునిగిపోతూ మన రాష్ట్రానికి జలాన్ని అందిస్తున్నారు. కాబట్టి పోలవరం నిర్వాసితులకి డబ్బులు ఇచ్చి చేయదలుకోండి. అక్కడ గ్రాడ్యుయేట్ చేసిన, పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుకున్న, ఏది చదువుకున్న ఆ పిల్లలకి ఇప్పుడు వచ్చినటువంటి పారిశ్రామికీకరణలో 25% సీట్లు కేటాయించాలనేది నా యొక్క డిమాండు. సహేతుకమైంది కూడా. అందరు రాష్ట్రమంతటికి తాగునీరు, సాగునీరు, పరిశ్రమలకు నీరు ఇచ్చి వాళ్ళు మునిగిపోయి వాళ్ళ అనాథలుగా వదిలేయటం మంచిది కాదు. వాళ్ళ ఇళ్ళు మాత్రం ధ్వంసం, చాలా క్వాలిటీ దరిద్రంగా ఉంది. కాబట్టి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని చెప్తున్నా. నేను ప్రత్యక్షంగా నా కళ్ళతో చూసినాను. ఒకసారి ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీర్ని, తిరుపతిలో ఉన్నటువంటి ఐఐటి ప్రొఫెసర్ విద్యార్థులను పంపించి క్వాలిటీ టెస్ట్ చేసి రిపోర్టు తీసుకోవాల్సిందిగా నా యొక్క ఆవేదన. 17 సంవత్సరాల 2017 కటాఫ్ పెట్టారు, అది కరెక్ట్ కాదు. కాబట్టి ఆర్ఆర్ ప్యాకేజ్ కూడా 2024కి మార్చండి. అక్కడ ఉన్నటువంటి పెళ్లి కావాల్సిన ఆడబిడ్డలు, నవతరం యువతరం చాలా బలైపోతున్నారు. ఈ సమస్య ఉంది. పోడు పట్టాలు ఉన్ని వాళ్ళకి దాదాపు 5 గ్రామాల్లో నేటికి వాళ్ళకి ఉపాధి లేకుండా పోతుంది. ఒక 5 గ్రామాల్లో సమస్య ఉంది, పోడు పట్టాల సమస్య ఉంది. వాళ్ళకాడ పట్టాలున్నా కూడా కాంపన్సేషన్ రావటం లేదు. నేను వస్తే నేను చూపించడానికి నేను సదా సంసిద్ధంగా ఉన్నాను. ఆ 5 గ్రామాల్లో నేను తోడుకుపోతా. కొండరెడ్డి ఎస్టీలోళ్ళు పాపం వాళ్ళని ముంచొద్దు.
కాబట్టి వాళ్ళకి ఇప్పుడు వచ్చిన పారిశ్రామికీకరణలో డ్రోన్ సిటీలో కానీ క్వాంటమ్ సిటీలో కానీ మన విశాఖపట్నం డేటాలో కానీ సాఫ్ట్వేర్లో కానీ వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ ప్రత్యేకమైనటువంటి పోలవర నిర్వాసితులకు ప్రత్యేకమైన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి వాళ్ళ పిల్లలకందరికీ ఉద్యోగ ఉపాధి కల్పనలో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కల్పించాల్సినటువంటి నైతిక బాధ్యత ప్రభుత్వాన్ని చెప్పేది చేతులు జోడించి ఏడుకుంటున్నాను. మనందరికీ వాళ్ళ నీళ్ళల్లో మునిగిపోతూ మనకందరికీ జలం ఇస్తున్నారు, అంటే పవర్ ప్లాంట్ ఇస్తున్నారు, కాబట్టి మన పంటలకు నీళ్ళు ఇస్తున్నారు, మన పరిశ్రమలకు నీళ్ళు ఇస్తున్నారు, మనకు తాగునీరు సాగునీరు అందిస్తున్నా వాళ్ళు మునిగిపోతున్నారు. వాళ్ళని కాపాడుకోవాల్సిన ప్రతి తెలుగు బిడ్డ కడుపులో పెట్టుకొని వాళ్ళ గిరిజన బిడ్డలను చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉందని మాత్రం నేను ఘంటాపదంగా చెప్పగలను. తర్వాత ఒక బలమైన మరియు సమగ్రమైన ఆంధ్రప్రదేశ్ దార్శనికతో ఎనగబడిన తరగతులు బీసీ కేర్ బిందువుగా ఉన్నారు. ఆర్థిక అంశాలను మెరుగుపరచడానికి, సామాజిక గౌరవాన్ని పొందడానికి మరియు చట్టసభలో స్థానిక సంస్థలు నామినేట్ పదవుల్లో వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. దీనికి మద్దతుగా స్పష్టమైన దీర్ఘకాలిక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. ఆదరణ 3 పథకం ద్వారా లబ్ధిదారులకు సూక్ష్మ వ్యాపారవేత్తలకు తీర్చిదిద్దేందుకు ఎంఎస్ఎంఈలు బలోపేతం చేయడానికి వారికి ఆధునిక పరికరాలు మరియు పనిముట్లు అందించబడతాయి. అలాగే చేనేత కార్మికులు, మత్స్యకారులు, గీత కార్మికులు, రజకులు, నాయీ బ్రాహ్మణులు, చేతి వృత్తులు మరియు వారి ఇతర సాంప్రదాయ వృత్తులకు ప్రభుత్వం అండగా నిలుస్తూ వారి విభిన్న సామాజిక ఆర్థిక అవసరాలు తీర్చేలాగా ప్రత్యేక చర్యలు చేపడుతుంది అన్నారు. ఓకే, ఈ సమాజంలో సగం, ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం ఆడవాళ్ల నినాదం. 33% రిజర్వేషన్ కోసం మన మహిళా తల్లులు పోరాడుతున్నారు. అది వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి, అలాగే జనాభాలో సగం ఉన్నటువంటి బీసీలకి మనం ఎటువంటినైనటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ బడ్జెట్లో దాదాపుగా సగం బడ్జెట్ కూడా బీసీలకు కేటాయించాలా. అదేవిధంగా కాంట్రాక్ట్ వర్కర్లో కూడా టెండరింగ్ విధానంలో మనం అనుకున్న వాళ్ళకి కాదు, బీసీలకు కూడా, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకు కూడా కొంతమందికి టెండర్ ఇచ్చేసి వాళ్ళకి రోడ్లు డెవలప్మెంట్ కాంట్రాక్ట్లు కానీ, కాంట్రాక్ట్ వ్యవస్థలో కూడా ఎక్కువ డబ్బు ఉండేటటువంటి ఆర్థిక వ్యవస్థలో కూడా వాళ్ళకి మిషనరీలు కల్పించేసి కొన్ని టెండర్లు వాళ్ళకి ఇచ్చేస్తే బాగుంటుంది. రెండో నేను ఏం చెప్తున్నానంటే బీసీలను కూడా కొంతమంది కాంట్రాక్టర్లుగా తయారు చేయాలా. అదేవిధంగా బీసీల్లో కూడా బలోపేతం చేయాలా. ఈరోజు ట్రైబల్స్ని కూడా కాంట్రాక్టర్లుగా, వర్క్ కాంట్రాక్టర్లుగా మార్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. కాబట్టి జంగిల్ క్లియరెన్స్ చేయాలంటే ఒక జేసీబీ మిషన్ సరిపోద్ది. టాటా కంపెనీ ఉంది, జేసీబీ కంపెనీ ఉంది. కొన్ని మిషన్లు కొని ఒక గ్రూపుగా ఒక 5 మందికో 10 మందికో యూనిట్గా కలిపడి వాళ్ళకి కానీ జేసీబీ మిషన్లు ఇస్తే మన ఎంఐ ట్యాంకుల మీద జంగిల్ క్లియరెన్స్ లాంటి పనులు ఉంటాయి, కాలువల పూడికల తీతల పనులు ఉంటాయి. అవన్నీ కూడా ఈ కొంతమంది స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చేసి ఎక్సావేటర్లు టాటా కంపెనీ ఎన్ని కావాలంటే అన్ని ఇస్తుంది, జేసీబీ కంపెనీ ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాయి. కాబట్టి ఆ బజాజ్ ఆటోలు ఇస్తారు. అవి కొని పేద ప్రజలకు ఇస్తే స్వయం ఉపాధి కలిగి వాళ్ళు కూడా అభివృద్ధి బాటలో పయనిస్తారు. చిన్న చిన్న కాంట్రాక్టులు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలకి, ఇంజనీరింగ్ బీటెక్ అయిపోయిన పిల్లలు బోల్డ్ మంది ఉన్నారు. ప్రభుత్వం ఆర్థిక చేయూత అందించి వాళ్ళ పైకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. ఈ కోణంలో కూడా ఆలోచించండి, మంచి ఐడియా ఉపయోగపడుద్ది మీకు. తర్వాత మైనారిటీ వర్గాల సంక్షేమ విషయానికి వస్తే మా దృష్టి ప్రధానంగా వారి భద్రత, అవకాశాలు మరియు నమ్మకంగా ఉంది. విద్య మరియు ఆర్థిక మద్దతును బలోపేతం చేయడంతో పాటు ఒక్కపాస్తుల పరిరక్షణకు మరియు పారదర్శకమైన పాలక అందించడానికి మేము కఠిన చర్యలు తీసుకుంటాం. తద్వారా అభివృద్ధి ఫలాలు ప్రతి ఇంటికి ఆత్మవిశ్వాసం కలుగుతుంది. అంటే ఇక్కడ మైనారిటీ అంటే ముస్లిమ్స్ కాదు, మైనారిటీ అనే పదం ముస్లిమ్స్ కాదు. ఈరోజు రాష్ట్ర జనాభాలో మైనారిటీ అనే పదాన్ని మీరు మొట్టమొదట అర్థం చేసుకోండి. జనాభా తక్కువ ఉన్నోళ్ళు మైనారిటీలు అంటారు. ఇవాళ 8.5% ముస్లిమ్స్ ఉన్నారు. అదేవిధంగా మీరు చూసుకుంటే చూడండి, ఓసీ కులాల్లో పర్సంటేజ్ తక్కువ, జనాభా తక్కువ ఉన్నోళ్ళని మైనారిటీ అంటారు. అదేవిధంగా మైనారిటీ అంటే దాని మీనింగ్ అది, ముస్లిమ్స్ కాదు. కాబట్టి ఆర్థికంగా వెనకబడిన కుటుంబాలను మనం హక్కును చేర్చుకుని వాళ్ళ పైకి తీసుకురావాల్సినటువంటి విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, గృహ నిర్మాణంలో కానీ, ఆర్థిక వనరులు కల్పించడంలో కానీ, పథకాలు కూడా ఆర్థికంగా పైకి తీసుకురావాల్సిన బాధ్యత ఏ వర్గంలో ఉన్న, మైనారిటీ అంటే ముస్లిం కాదు, అల్ప జనాభా ఉన్న వాళ్ళందరూ మైనారిటీలే. కాబట్టి ముస్లిమ్స్ కంటే ఎరుకుల కమ్యూనిటీ, యానాద కమ్యూనిటీ, ఎస్టీల్లో కొండరెడ్లు కానీ, కోయలు కానీ వెనకబడి ఉన్నారు. దీన్ని కూడా అర్థం చేసుకోండి. అల్పసంఖ్యాకులు ఎప్పుడు కూడా మైనారిటీలు అంటారు. మైనారిటీలు అంటే ముస్లిమ్స్ కాదు. నా భావన అది. వాళ్ళకి ఉచితంగా విద్య అందియాలా, ఉచితంగా వైద్యం అందియాలా, అదేవిధంగా వాళ్ళకి అన్ని ప్రభుత్వ రంగాల్లో జరిగే పనుల్లో కూడా వాటా కల్పించే బాగుంటుంది. మానవ వికాసం కోసం విద్య మరియు ఆరోగ్యంపై పెట్టుబడి.
భవిష్యత్తు పరివర్తనకు విద్య అత్యంత శక్తివంతమైన చోదక శక్తిగా నిలుస్తుంది. సమాచార సాంకేతిక మరియు క్వాంటం కంప్యూటింగ్ వంటి అత్యాధునిక రంగంలో ఆంధ్రప్రదేశ్ క్రమంగా అధునాత అభ్యాసనకు కేంద్రంగా ఎదుగుతుంది. భారీగా సాగుతున్న ప్రవేశాలు, నైపుణ్యం కలిగిన అధ్యాపకులు మరియు పరిశ్రమలు సకారంతో దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రానికి ప్రతిభావంతులు నెలవుగా గుర్తిస్తున్నాయి. విద్యా వ్యవస్థలు బలోపేతం చేయడం మరియు వాటిని అభివృద్ధి చెందుతున్న సాంకేతికతో అనుసంధానం చేయడం ద్వారా నా ప్రభుత్వం యువతకు కేంద్ర ఉద్యోగాల కోసమే కాకుండా నాలెడ్జ్ ఎకనామిక్లో నాయకత్వం వహించడానికి సిద్ధం చేస్తుంది. మానవ వనరులపై పెడుతున్న ఈ పెట్టుబడి దీర్ఘకాలిక పోటీతత్వాన్ని పటిష్ట చేస్తుంది. నాడు ఐటీ అన్నారు, బాబు గారిని అందరు ఎగతాళి చేశారు. ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇప్పుడు ఏమంటున్నాడు? ఏఐ అంటున్నాడు. ఇప్పుడు మళ్ళీ క్వాంటమ్ టెక్నాలజీ అంటున్నాడు. కాబట్టి ఏఐ టెక్నాలజీ ప్రపంచాన్ని శాసించబోతుంది. కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో అందరికీ ఏఐ నేర్పించాల్సిన బాధ్యత ఉంది. ఇది మంచి పాయింటే. తర్వాత పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి శిక్షణ, మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం, డిజిటల్ తరగతి గదులు ప్రవేశపెట్టడం, ఏకాగ్రతతో కూడిన అభ్యాస వాతావరణం, మనం ఎంపిక చేసిన సంస్థలతో ఏఆర్ విఆర్ శిక్షణ వంటి అధునాతన ఆర్థిక సాంకేతికలను ప్రవేశపెట్టడం ద్వారా ప్రభుత్వం సాంకేతిక మరియు వృత్తి విద్యా విధానాన్ని ఆధునీకరిస్తుంది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఆధునిక యంత్రాలు నవీకరించడం, పాఠ్యాంశాలతో పారిశ్రామిక శిక్షణా సంస్థలు బలోపేతం చేస్తున్నాం. అదనంగా మహిళలకు మరియు దివ్యాంగుల కోసం ప్రత్యేక సంస్థలు సహా జాతీయ స్థాయిలో విద్యా సంస్థలను ఏర్పాటు చేసి అందరికీ విద్య అందుబాటులో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఈ చర్యలన్నింటినీ కలిసి ఆంధ్రప్రదేశ్ అంతటా పారిశ్రామిక వృద్ధికి, ఆవిష్కరణలకు నిరంతరము ఉపాధిని నడిపించగలం. భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్నటువంటి శ్రామిక శక్తిని నిర్మిస్తున్నాము. నెహ్రూ గారు ఐఐటీలు పెట్టాడు, అవన్నీ ఇప్పుడు పోయినాయి. తర్వాత పాలిటెక్నిక్ కళాశాలలు వచ్చినాయి, మిడిల్ మేనేజ్మెంట్కి, టాప్ మేనేజ్మెంట్కి బీటెక్ కాలేజీలు వచ్చినాయి. అంటే స్కిల్ డెవలప్మెంట్ అనేది ఈరోజు పుట్టిన స్కీమేం కాదు. నెహ్రూ గారే గుర్తించారు ఆనాడు దేశ ప్రధాని. మనకు ఐఐటీలు ఏమైపోయినాయో బలోపేతం, పాలిటెక్నిక్ కళాశాలలు, బీటెక్ కళాశాలలు, ఎంటెక్ కళాశాలలు ఉన్నాయి కదా. అంటే శ్రామిక శక్తి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఆనాడే గుర్తించినాయి ప్రభుత్వాలు. స్కిల్ డెవలప్మెంట్ ఎప్పుడు కూడా పిల్లల్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలి. అంటే స్కిల్ మ్యాన్ పవర్ స్కిల్ లేదు. ఏంటంటే బీటెక్ సర్టిఫికేట్లు ఉంటున్నాయి కానీ వాళ్ళ దగ్గర స్కిల్ లేదు. చాలా అటానమస్ యూనివర్సిటీల్లో పిల్లలకి సెల్ ఫోన్లు ఇచ్చి, పుస్తకాలు ఇచ్చి ఎగ్జామ్లు రాపిస్తున్నారు. అటానమస్ అంటేనే చూచి రాసే యూనివర్సిటీలుగా తయారైపోయినాయి. గవర్నమెంట్ కాలేజీలన్నా స్ట్రిక్ట్గా ఎగ్జామ్ నడుస్తున్నాయి కానీ అటానమస్ యూనివర్సిటీ అంటే పుస్తకాలు చూచి రాసే యూనివర్సిటీలని అర్థం. సీసీ కెమెరాలు ఉండవు, ఏమి ఉండవు. అక్కడ ఏంటంటే చూసి రాస్తున్నారు. చాలా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో పుస్తకాలు పెట్టి సెల్ ఫోన్లో అంటే గూగుల్ లెన్స్ అనే కోచింగ్ తీసుకునేది, చూసి రాసేది. నా పిల్లోడికి 90% మార్కులు వచ్చినాయని చెప్పుకుంటారు. ఇంకా స్కిల్ యాడ్ నుంచి వచ్చేస్తుంది. అందువల్ల 4 ఏళ్ల పాటు ఇది జరుగుతుంది. చాలా ఇంజనీరింగ్ కాలేజ్ 90% ఇంజనీరింగ్ కాలేజీలో ఇదే భాగోతం నడుస్తుంది. దీని మీద విద్యాశాఖ మంత్రివర్యులు మన యువనాయకుడు లోకేష్ గారు గుర్తించాల్సినటువంటి ఆవశ్యకత ఉందని మాత్రం గుర్తు చేస్తున్నాను. తర్వాత ఆరోగ్యం, సంక్షేమం మరియు అభివృద్ధి అనేవి పరస్పరం ముడిపడి ఉన్న అంశాలు. వైద్య ఖర్చులు కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు నెట్టకుండా ఉండేలా ఆర్థిక రక్షణకు మరియు వ్యవస్థాగత సంరక్షణ ద్వారా ఆరోగ్య భద్రతను బలోపేతం చేస్తున్నాము. ఈ ప్రయత్నంలో సంజీవని కార్యక్రమం ఒక కీలక మలుపుగా నిలిచింది. క్షేత్రస్థాయిలో ఆరోగ్య సేవలను అందించడంలో ఇది ఒక శక్తివంతమైన విధానంగా ఆవిర్భవించింది. టెలిమెడిసిన్ హబ్బులు మరియు కమ్యూనికేటర్ స్థాయి యాక్సెస్ ప్లాంట్ల ద్వారా సంజీవిని సకాలంలో వైద్య సలహాలు మరియు నిపుణుల సేవలను ముఖ్యంగా వృద్ధులకు, బలహీన వర్గాలకు అందుబాటులోకి తెస్తుంది. దీనితో పాటు వ్యాధి నివారణ, ముందస్తు రోగ నిర్ధారణ మరియు అవగాహన కార్యక్రమాలు విస్తృతం చేస్తున్నాం. గ్రేట్స్ ఫౌండేషన్ సహకారంతో డేటా ఆధారిత విధానాల ద్వారా తల్లి మరియు శిశువు ఆరోగ్య, పోషణ, వ్యాధి నిరంతరం మెరుగుపరుస్తుంది. తద్వారా కేవలం చికిత్సపైనే కాకుండా సంపూర్ణ ఆరోగ్యం మరియు రోగ నిరోధక శక్తిపై దృష్టి సారిస్తున్నాము. ప్రజల్ని చైతన్యం చేయండి. ఏ పదార్థంలో ఏముంటుందో చెప్పండి. మిల్లెట్లు ప్రవేశపెట్టండి. మీరిచ్చే రేషన్ బియ్యం వల్ల ఇవాళ భారతదేశంలో 40 కోట్ల మందికి డయాబెటీస్ ఉందిరా బాబు. ఈ షుగర్ జబ్బుకి ప్రధాన కారణం రైసు. మిల్లెట్ని ప్రవేశపెట్టండి. పౌర సరఫరాల శాఖ ద్వారా పీచు పదార్థం అధికంగా ఉండేటటువంటి రాగులు, జొన్నలు, కొర్రలు ఇవ్వండి. అంతేగాని మీరు ఈ రేషన్ సప్లై చేయటం వల్ల స్మగ్లింగ్కి అవకాశం ఇస్తున్నారు, ప్రజల్ని అనారోగ్యం పాలు చేస్తున్నారు. కాబట్టి రేషన్ బంద్ చేయండి, మిల్లెట్ని సప్లై చేయండి. నిత్యం కృత్యంగా రేషన్ మాఫియా చెలరేగిపోతుంది. కాబట్టి రేషన్ బియ్యాన్ని బంద్ చేసి ఆ స్థానంలో
మీరు ఏం చేయాలంటే మిల్లెట్లు ప్రవేశపెట్టండి, ఆరోగ్యం పరిపూర్ణంగా ఉంటుంది. మన దేవాలయాల్లో ప్రసాదం అంటే అదే పౌష్టికాహారం, న్యూట్రిషన్ ఫుడ్. పురాణ కాలాల్లో ప్రసాదం అనేవాళ్ళు, దేవాలయ కేంద్రాల్లోనే పెట్టేవాళ్ళు. పొంగలి కానీ, చక్కెర పొంగల్ కానీ, లడ్డు కానీ, ఇవన్నీ నా దృష్టిలో ప్రసాదాలు కాదు, పౌష్టికాహార కేంద్రాలు. కాబట్టి నేనేం చెప్తున్నానో అర్థం చేసుకుంటే పాలక వర్గానికి మంచిదని మాత్రం నేను వివరించగలను. ఈ అంశం ఇంతవరకే. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.